అయితే ఇప్పుడు ఈ నిర్లక్ష్యమే జీహెచ్ఎంసీ పీకలకు చుట్టుకుంది. యువతి ప్రాణాలు తీసుకున్న ఘటనను ప్రస్తావిస్తూ మానవ హక్కుల పరిరక్షణ సమితి లోకాయుక్తలో కేసు ఫైల్ చేసింది. మామూలు రోజుల్లో సరే, వానాకాలమైతే గ్రేటర్ రోడ్లపై ప్రయాణం అంటే బతుకుకు భరోసా ఉండదు. మ్యాన్ హోల్ మింగేయొచ్చు, గుంతల రోడ్లు ప్రాణాలు తీసేయొచ్చు. అందుకు ఉదాహరణ బేగంపేట రోడ్డు ఘటనే. గుంతల రోడ్డుపై బండిపై వెళ్తోన్న రియా ప్రమాదవశాత్తు కింద పడింది. ఆ యువతి తేరుకునేలోపే వెనక నుంచి వస్తున్న బస్సు దూసుకుపోవడంతో అక్కడికక్కడే చనిపోయింది. ఆమె క్లాస్మేట్ విశాల్ మృత్యువు అంచులకు వెళ్లి ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఇష్యూపై జీహెచ్ఎంసీ అధికారుల తీరును తప్పుపడుతూ మానవ హక్కుల పరిరక్షణ సమితి లోకాయుక్తలో ఫిర్యాదు చేసింది. అధికారుల నిర్లక్ష్యం గురించి ఇక్కడ లోకాయుక్తలో ఫిర్యాదు చేయడం జరిగింది. దీనికి బాధ్యులైన అధికారులు క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పి, అలాగే ఈ చనిపోయిన రియా కుటుంబీకులకి జీహెచ్ఎంసీ తరపున నష్టపరిహారం అందజేయాలని చెప్పి మేము మానవ హక్కుల పరిరక్షణ సమితి తరపున. కేంద్ర మంత్రి సర్వే సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న స్కూటర్ స్కిడ్ అయిపోయి మరి ఆ విధంగా బస్ కిందికి వచ్చేసి ప్రాణాలను కోల్పోయే పరిస్థితి వచ్చింది. రోడ్లు కూడా సరిగా సాఫ్ సఫాయి ఉండలేదు. ఒకటి జిహెచ్ఎంసీ వాళ్ళది తప్పు, రెండోది ఆర్ఎండ్బి వాళ్ళది తప్పు. అని వాళ్ళు రావడం జరిగింది. ఇప్పుడే మెట్రో రైల్ ఎండీ గారు ఎవరైతే ఎంబీఎస్ రెడ్డి గారు, వారితో కూడా నేను టెలిఫోన్లో సంభాషించడం జరిగింది. వాళ్ళందరూ కూడా కోఆర్డినేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. గతంలోనూ మ్యాన్ హోల్స్ లో పడి చాలా మంది చనిపోయారు. అయినా జీహెచ్ఎంసీ కళ్లు తెరవలేదు. బతక నేర్చిన వాడు ఈ భాగ్యనగరంలో బిందాస్ లైఫ్ ని అనుభవించారు.